हाय हेलो नमस्ते माय डियर फ्रेंड्स और दोस्तों, सबको मैं वेलकम करता हूँ मैथ्स बाय सद्दाम सर यूट्यूब चैनल को। स्वागत करता हूँ आप सबको అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్। ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రిపరేషన్ ని సులభతరం చేసేటువంటి ఒక మార్గంలో మన ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది। ఎవరైతే ఇంకా మ్యాథ్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారో, వారి కోసము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా కానీ సులభతరంగా గణితాన్ని నేర్చుకోవడానికి వేదికగా ఈ మ్యాథ్స్ బై సద్దాం సార్ యూట్యూబ్ ఛానల్ అనేది ఆవిష్కరించబడింది। ఇందులో భాగంగా మనము ఎన్నో మంచి వీడియోలు కూడా చేశాము। ఇప్పుడు ఈ వీడియో ద్వారా యావరేజ్ అనేటువంటి టాపిక్ ని సులభతరం చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నాం। ఇందులో భాగంగా యావరేజ్ లో మొత్తము ఎన్ని రకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ తో కూడినటువంటి యావరేజ్ ప్రాబ్లమ్ ని బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా చక్కగా ఎలా చేయగలుగుతాడు, ఇలాంటి విషయాలన్నీ మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం। ఇక ఈ వీడియోలో మొత్తము ఈ యావరేజ్ అనే టాపిక్ ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాదాపుగా ఇందులో 16 రకాలైనటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి। 16 టైప్స్, 16 టైప్స్ ఉన్నటువంటి క్వశ్చన్ మోడల్స్ ని ఒక్కొక్క మోడల్స్ కి మనము 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లు దాకా తీసుకొని అన్ని ప్రీవియస్ క్వశ్చన్లతో మొత్తం ఈ టాపిక్ మీద మీకు కమాండ్ రావడానికి మా వంతు ప్రయత్నం అనేది మేము చేస్తాం। దీని తర్వాత ఈ వీడియో ఒక్కసారిగా మీరు పూర్తిగా చూశారంటే యావరేజ్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కానీ కాన్ఫిడెంట్ గా మీరు చేయడానికి జంకకోకుండా ఆ క్వశ్చన్ ని మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు। అందులో భాగంగా మనకు యావరేజ్ అనేటువంటి టాపిక్ ని మనం చూస్తే, యావరేజ్ అంటే మనము అందరికి సమానంగా పంచడం అనేది తేలికైన భాషల్లో చెప్పడం। యావరేజ్ అనేది గణిత పరిభాషలో కాకోకుండా మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే యావరేజ్ ఎక్కువగా కమ్యూనల్ భావాలు ఎక్కువగా ఉంటాయి। అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉందో ఆ ఎక్కువ ఉన్నటువంటి వాటిని తీసుకొని తక్కువగా ఎవరి దగ్గర అయితే ఉందో ఆ తక్కువ ఉన్న వాటిని పంచి అందరినీ సమానంగా చేయడమే యావరేజ్ అనే కాన్సెప్ట్। కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగేటువంటి ప్రశ్నల్లో యావరేజ్ ని మనం ఇలానే అర్థం చేసుకోవాలి। మరి టెక్స్ట్ బుక్ పరిభాషలో చెప్పాలంటే యావరేజ్ ని మనము సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని చెప్తాము। ఈ ఫార్ములాను వాడి మనం చేస్తాము। కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి మన క్యాలిక్యులేషన్ ని తేలిక చేసుకోవడం కోసము టెక్స్ట్ బుక్ పరిభాషలో ఉన్నటువంటి దాన్ని వాడుకోకుండా దాన్ని మరింత సులభతరం చేయడం కోసము మనము డీవియేషన్ మెథడ్ తో మనం యావరేజ్ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని మనము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం। అందులో భాగంగా టైప్ 1 లో మనం ఈరోజు రా డేటా నుంచి యావరేజ్ ఎలా కనుక్కోవచ్చు అనే ప్రశ్నల్ని చూస్తాం। నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, మనకు 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 20 ప్లస్ 28। మరి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనకు 2గా మనం తీసుకుంటాము। దీని టోటల్ తీసుకుంటే 48 అవుతుంది। 48/2 అంటే 24 మన ఆన్సర్ అవుతుంది। కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ఏ అభ్యర్థి కూడా ఈ మెథడ్ లో కాకోకుండా మనకు ఈజియెస్ట్ వేలో షూర్ సక్సెస్ గా మనకు ఆన్సర్ వచ్చేటువంటి పాత్రలో మనము ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాము। చాలా అక్యురేట్ గా మనకు చాలా సులువైన క్యాలిక్యులేషన్స్ తో ఈ ప్రాబ్లమ్ ని చేయొచ్చు। మరి 28 మనం ఉంది, మనం ఏ నెంబర్ నైనా యావరేజ్ అనుకుందాము, ఎనీ నెంబర్ యావరేజ్ అనుకుందాము। ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి 25 యావరేజ్ అనుకుందాం। మరి 25 యావరేజ్ అనుకుంటే ఈ 25 తో ఈ నెంబర్ ని కంపారిజన్ చేస్తే 20 ని కంపారిజన్ చేస్తే 5 తక్కువగా ఉంది కాబట్టి -5। 25 ని 28 తో కంపారిజన్ చేస్తే 3 ఎక్కువగా ఉంది +3। మరి మొత్తం మీద -2 అనేది వస్తుంది। ఈ -2 అనేది ఈ రెండింటి మీద వస్తుంది కాబట్టి ఈ రెండింటి మీద మనము పెంచితే -1 అవుతుంది। ఈ -1 అనేది తీసేస్తాము, 24 అనేది మన ఆన్సర్ అవుతుంది। ఈ రకంగా మనము డీవియేషన్ మెథడ్ లో ఎంతో చక్కగా చేయొచ్చు। ఒకవేళ మనం 24, 23, 20 ఏ నెంబర్ అనుకున్నా గానీ మనకు ఆన్సర్ అనేది వస్తుంది। ఇందులో ఏ మాత్రము ఇబ్బంది పడాల్సిన అవసరము ఏమీ ఉండదు। 20, 28 యొక్క యావరేజ్ మనం 20 అనుకుందాము। 20 అనుకుంటే మనకు కంపారిజన్ లో 0 వస్తుంది, 8 ఎక్కువగా ఉంది,
ప్లస్ 8 వస్తుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 8 వస్తుంది. రెండిట్లో పంచాలి కాబట్టి 20, 28 ఈ రెండు ఆర్టికల్స్ లో పంచితే కనుక 4. మరి దీనికి +4 అనేది యాడ్ చేస్తే 24 అనేది ఆన్సర్ వస్తుంది. ఈ రకంగా మనము డీవియేషన్ మెథడ్ లో ఏ నెంబర్ అయినా మనం యావరేజ్ అనుకొని చక్కగా ఇలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయొచ్చు. మరి మనం 50 యావరేజ్ అనుకున్నాము. మనం అనుకున్న యావరేజ్ 50 అవుతుంది. కంపారిజన్ లో 34 ని 50 తో చూస్తే తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది? 16 తక్కువగా ఉంది. మరి 56 ని 50 తో పోల్స్తే కంపారిజన్ చేస్తే 6 ఎక్కువగా ఉంది. సో +6 అనేది వస్తుంది. మరి ఈ రెండింటిని చూస్తే -10. ఈ రెండింటి మీద మనకు వచ్చినటువంటి డిఫరెన్స్ కాబట్టి ఈ -10 ఇలా చేసి -5 అవుతుంది. సో -5 తీసేస్తే ఇది మన 45 అనేది యావరేజ్ అవుతుంది. మనకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ పెరిగినా గానీ మనం డీవియేషన్ మెథడ్ లోనే ఈ ప్రాబ్లమ్ ని చక్కగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్యాలిక్యులేషన్ తేలిక అయ్యేందుకు దీన్ని 50 తో కంపారిజన్ చేద్దాము. ఈ యావరేజ్ అనేది మనం 50 తీసుకుంటే 50 ని 40 తో కంపారిజన్ చేస్తే -10 అనేది ఉంది, తక్కువగా అవుతుంది. -2 తక్కువ అవుతుంది. 48 తో కంపారిజన్ లో 0 +2. సో దీనికి వెళ్ళిపోతుంది. మనకు -10 అనేది మిగులుతుంది. ఈ -10 దేని మీద 1, 2, 3, 4 ఆర్టికల్స్ మీద మనం తీసుకుంటాము. సో 4 ఆర్టికల్స్ మీద మనం తీసుకుంటే 2 × 8 -2.5 అనేది తగ్గిపోతుంది. సో -2.5 మనం తగ్గింపు చేస్తే 47.5 మన ఆన్సర్ అవుతుంది. 140. సో మనము ఈ క్యాలిక్యులేషన్ ని తేలిక చేయడం కోసము మనం యావరేజ్ అనేది 120గా తీసుకుంటాం. సో యావరేజ్ 120 మనం అనుకుంటే కంపారిజన్ లో మనకు 18 ఎక్కువగా ఉంది, 32 ఎక్కువగా ఉంది. ఇందులో -9 తక్కువ అవుతుంది. మరి -20. సో వీటి మొత్తాన్ని మనం కంపారిజన్ చేస్తే -29, 50. 50లో 20, 1, 2, 3, 4 ఆర్టికల్స్ మీద 21 అనేది తగ్గుతుంది కాబట్టి 5.2, 8. సో మనకు 5.25 అనేది అడిషన్ గా పెరుగుతుంది. 125.25 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని మనము డీవియేషన్ మెథడ్ లో చేద్దాం. సో మనకు యావరేజ్ 220 అనుకుందాం. సో 220తో కంపారిజన్ చేస్తే ఇది ఎంత 18 ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది. ఎంత తక్కువగా ఉంది? -1. 21 తక్కువగా ఉంది, ఇది -4 తక్కువగా ఉంది. సో మొత్తం మీద 18 - 25. సో మనకు -7 అనేది తక్కువగా ఉంది. మరి 3 మీద 2.3, 2.4 మనకు మైనస్ చేస్తే 6, 7. సో 217.6 అనేది దీని యావరేజ్ గా మనం ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 53, 53, 58, 58, 58. సో దీనికి మనము డీవియేషన్ మెథడ్ లో 55 నే మన యావరేజ్ అనుకుందాము. కంపారిజన్ లో -2, -2, +3, +3, +3. సో మనకు -4 +9 +5. 1, 2, 3, 4, 5.
మనకు 1 అనేది డీవియేషన్ మెథడ్ లో ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఇవన్నీ మనము యాడ్ చేస్తే 56 మన ఆన్సర్ అవుతుంది. సో ప్రాబ్లమ్స్ ని కొంచెం క్రిటికల్ చేయడం కోసము వర్డ్ ప్రాబ్లమ్స్ ని ఎగ్జామినర్ మనకు అడగడానికి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఇవి కేవలం వర్డ్ ప్రాబ్లమే కానీ మనం దీన్ని కూడా చాలా చక్కగా సాల్వ్ చేయగలము. సో ఇక్కడ మనకు అట్ ఏ కొరియర్ షాప్ ద వెయిట్ ఆఫ్ 8 parcels వర్ ఫౌండ్ టు బి 1.5 kg, 1.25 kg, 1.35 kg, 750 grams, 950 grams, 0.7 kg, 0.4 kg and 0.5 kg. Find their average. సో 8 పార్సల్స్ యొక్క యావరేజ్ కనుక్కోమని చెప్పాడు. మొత్తం కొన్ని కేజీల్లో ఇచ్చాడు, కొన్ని గ్రాముల్లో ఇచ్చాడు. మనము క్యాలిక్యులేషన్ ని సులభతరం చేసుకోవడంలో భాగంగా మొత్తాన్ని మనము గ్రాముల్లో తీసుకుంటాము. ఈ గ్రాముల్లో తీసుకుంటే మనకు మొత్తము ఈ రకంగా మనకు వచ్చేస్తుంది. సో 1500 grams, 1250 grams, 1350 grams, 750 grams, 950 grams, 700 grams, 400 grams, 500 grams. వీటన్నిటికీ మనం యావరేజ్ తీసుకోవాలి కాబట్టి మనము కంపారిజన్ చేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి 100 grams ని మనము మన యావరేజ్ గా తీసుకుంటాం. 100 grams ని మనం యావరేజ్ గా తీసుకుంటే దీంతో కంపారిజన్ చేస్తే మనకు ఎంత వచ్చేస్తుంది చూడండి. మరి 500 grams ఎక్కువగా ఉంది, 250 grams ఎక్కువగా ఉంది, 350 grams ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ మైనస్ లో 250 grams తక్కువగా ఉంటుంది, 50 grams తక్కువగా ఉంది. మరి 700 అంటే 300 grams తక్కువ అవుతుంది. మరి 600 grams తక్కువ అవుతుంది. మరి 500 అంటే 1000 500 grams తక్కువ అవుతుంది. సో దీనికి వెళ్ళిపోతుంది 250 grams వెళ్ళిపోతుంది. మనకు ఇంకా మిగిలింది పాజిటివ్ లో 350 grams మిగిలే. మరి ఇక్కడ కూడా 350 grams ఈ 350 grams కి వెళ్ళిపోతుంది. మనకు ఫైనల్ గా 600 grams మైనస్ లో మిగిలింది. మరి ఈ 600 grams ని మనము 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 8 మీద మనము పంచుతాము. సో 8 7 56, 475 grams. సో -75 grams. మనం అనుకున్న యావరేజ్ 1000 grams. మనకు డీవియేషన్ లో తక్కువ వస్తున్నది -75 grams. సో 925 grams ఇదే మన ఆన్సర్ అవుతుంది.